ఆనందిని పిలవమంటే నీతులు చెప్తావేంటే? సార్ మీకంటే వయసులో పెద్దవాడిని ఇలా చక్కు పట్టుకోవడం బాలేదు. నువ్వు పిలిచేదేంట్రా? పోరా. ఆనంది పిలిస్తే రావేంటే? రా బయటికి. సార్ 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 ప్లీజ్ సార్. ఆనంది సార్ ప్లీజ్ సార్. మీద చెయ్యేసావు ఇరగొడతా. ఆనంది రావే. ఆనంది రావే. సార్ సార్ ప్లీజ్ సార్ మీరు బయటికి వెళ్ళండి సార్. ప్లీజ్ బయటికి వెళ్ళండి. నువ్వు ఆగు. మహేష్ ఏంటి ఇదంతా? ఇన్ని తాగేసి వచ్చి గొడవ చేస్తున్నారు మేడం. అవును తాగే వచ్చాను. తాగితే తప్ప? అసలు అలవాటే లేదు. నేను ఎందుకు తాగానో తెలుసా? తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా చెప్పండి. మహేష్ ఏంటి ఇలా అరుస్తున్నాడు? ఫుల్ గా తాగొచ్చి చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఫుల్ గా తాగొచ్చి నాన్ సెన్స్ చేస్తున్నాడు. ఎందుకు తాగానో, ఎవరి వల్ల తాగానో, ఎందుకోసం తాగానో తెలుసా? ఇదిగో ఇదిగో ఉందిగా ఈ మహాతల్లి, ఈవిడ గారి వల్ల తాగాను. బాబు బాబు గొడవ చేయకండి బాబు, దయచేసి మీరు బయటికి వెళ్ళండి. సెక్యూరిటీ నిన్ను ఆగమన్నానా? అలాగే మేడం. మహేష్ నువ్వు ఇంటికెళ్ళు. చూడండి నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? వెళ్ళను గాక వెళ్ళను. నేను పిలిచింది ఆనందినైతే మీరందరూ ఎందుకు వచ్చారు? మీరు అందరూ వెళ్ళిపోండి. ఆనందితో ఫుల్ పర్సనల్ గా మాట్లాడాలి. గో 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 గో. మిగతా అందరూ లోపలికి పోండి. గుడ్ నైట్ అందరికి. మహేష్ తనతో మాట్లాడడానికి టైం ఇది కాదు. ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళు. రేపు ఉదయాన్నే మాట్లాడుకోవచ్చు. నో 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 నో. వెళ్ళండి. మహేష్ ఆంటీ అంకుల్ ఇంటి దగ్గర కంగారు పడుతుంటారు. ఇంటికి వెళ్దాం పద మహేష్. డోంట్ టచ్ మీ మిత్ర. డోంట్ అడ్వైజ్ మీ ఎనీమోర్. బీ ఇన్ యువర్ లిమిట్స్. హౌ డేర్ యూ టు టచ్ మీ? చూడండి నేను ఆనందితో మాట్లాడడానికి మాత్రమే వచ్చాను. ఎవ్వరూ ఇంటర్ఫీర్ అవ్వకండి. యు గో ఫస్ట్. మహేష్ ప్లీజ్ నా మాట విను. ఇంటికి వెళ్ళు. నో. అవును మహేష్, ఏదన్నా ఉంటే రేపు చూసుకుందాము. నో నో నో. నేను ఎవరి మాట వినను. ఎవరిని నమ్మను కూడా. రేపు మాట్లాడుకుందాం, ఎల్లుండి మాట్లాడుకుందాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం అంటూ అందరూ నా లైఫ్ ని స్పాయిల్ చేశారు. నేను మాట్లాడేది పూర్తయ్యే వరకు ఎవరో ఇక్కడ నోరెత్తకూడదు. ఆనంది నువ్వు చెప్తే వెళ్ళిపోతాడు. చెప్పు. సార్ రేపొద్దున మాట్లాడుకుందాం. దయచేసి వెళ్ళిపోండి సార్. నువ్వు మాట్లాడుకో. నీకు మాట్లాడే అర్హత లేదు. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడతాను, విను. నన్ను నన్ను మోసం చేస్తావా? అంత తప్పు నేనేం చేశాను? నువ్వంటే ఇష్టపడ్డాను, అది తప్ప? నిన్ను ప్రేమించడం తప్ప? నీ మీద మనసు పడ్డం తప్ప? నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, అది తప్ప? నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకోవాలి అనుకున్నాను, అది తప్ప? చెప్పవే, నేనేం తప్పు చేశానో చెప్పు. ఏంటి ఏంటేంటి
నువ్వు నన్నుగా చూడట్లేదా? నాలో దేవుడు చూస్తున్నావా? ఏ నాలో నిన్ను ప్రేమిస్తున్న ఒక ప్రేమికుడు కనిపించట్లేదా? దేవుడిలా చూస్తుందంట, దేవుడిలా. ఆ దేవుడికి ఏం తెలుస్తుంది? ప్రేమించిన అమ్మాయి దూరం అయితే కలిగే బాధ. నీ ప్రాబ్లం అది కాదే. వాడున్నాడే, వాడు నీ మనసులో ఉన్నాడు. ఎవడవాడు? ఆఫ్టర్ ఆల్ ఒక అనామకుడు. నీ మనసులో వాడికి స్థానం ఉంటుంది, కానీ నాకుండదు. వాడు నీకు పరిచయం అయింది ఎప్పుడు? తెలిసింది ఎప్పుడు? ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాతే కదా. కానీ నేను నిన్ను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నానో తెలుసా? నీకు తెలుసా? ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. నువ్వు ఎవరో ఏంటో అసలు ఏది కూడా తెలియకుండానే ఫస్ట్ టైం మీ ఊర్లో నిన్ను చూసినప్పుడే ప్రేమించానే. నాది లవ్ అట్ ఫస్ట్ సైట్. యు నో దట్. నేను నిన్ను ప్రేమిస్తున్న దానికంటే వాడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? చెప్పు. ఏంటంటే నేనేమో ఆకాశం, నువ్వు భూమే. చొక్కేం కాదు. అంతెందుకే, నన్ను ప్రేమించడానికి నీకు నా స్టేటస్ అడ్డు అయితే ఈ క్షణం నుంచి అవేవి నావి కాదు. నా ప్రేమను ఒప్పుకుంటావా? అప్పుడైనా నన్ను మహేష్లా చూస్తావా? ఐ మీన్ నిన్ను ప్రేమించే మనిషిలా చూస్తావా? చెప్పు ఆనంది, చెప్పు. ఇప్పుడు నువ్వేం అడిగినా తను సమాధానం చెప్పే సిచ్యువేషన్ లో లేదు. నా మాట విని నువ్వు వెళ్ళు, రేపు మాట్లాడుకుందాం. ఈ విషయం తేలే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నాకు ఈ రోజు ఈ విషయం తేలి తీరాలి. నేనా వాడా? నువ్వు నీ నిర్ణయం ఏంటో చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. మహేష్, డోంట్ డేర్ టు టచ్ మీ. ఈ విషయం ఈరోజు తేలిపోవాలి. అప్పటి వరకు నేను ఇక్కడి నుంచి కదలను.